ఓం నమస్తే అండి. దానర్థినో మధుకర యది కర్ణతాళైర దూరీకృతాః కరివరేణ మదాంధబుద్ధ్యా తస్యైవ గండ్యుమండనహానిరేషు భృంగాః పునర్వికచ పద్మవనే వసంతి. విద్వాంసులు, సజ్జనులు వారిని కొంతమంది అవమానపరుస్తూ ఉంటారు వారి స్వార్థం చేత. అటువంటప్పుడు విద్వాంసులకి ఏమీ హాని కలగదు. అక్కడ కాకపోతే వారికి మర్యాద, గౌరవం ఇంకో స్థానంలో జరుగుతూనే ఉంటుంది. ఎందుకంటే వారికి ఆ యోగ్యత ఉంది కాబట్టి. కానీ వాస్తవానికి ఇక్కడ అవమానపడ్డది ఎవరంటే ఎవరైతే అవమానపరిచారో వారికి అవమానం జరిగింది. కానీ విద్వాంసులకు, సజ్జనులకు ఎటువంటి హాని జరగలేదు. ఏ విధంగా అయితే మదమెక్కిన ఏనుగు ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు కుంభస్థలంలో మద జలం అనేది స్రవితమవుతుంది. ఆ స్రవితమైన ఆ శ్రావ్యానికి ఆకర్షితమవుతాయి తుమ్మెదలు. ఆకర్షితమై అక్కడికి వస్తూ ఉంటాయి. వస్తూ ఉన్న తుమ్మెదల్ని ఏనుగులు మదమత్తుతో పొగరుగా వాటిని దూరం చేయడానికి చెవులు ఇట్లా విసురుతూ ఉంటాయి. విసిరి విసిరి వాటిని దూరం నెట్టేస్తాయి. అప్పుడు తుమ్మెదలకి ఏమీ కాదు. అక్కడ కాకపోతే అటువంటి సుగంధం ఇంకొక పూల వనంలో వాటికి దొరుకుతుంది. ఆ తేనెని స్రవించడానికి, పూల తేనెని స్రవించడానికి, ఆస్వాదించడానికి అటు వెళ్ళిపోతాయి. వాటికేమీ హాని కాదు. కానీ ఏనుగుకి ఈ చెవులు విసిరి విసిరి కందిపోవడం, కుంభస్థలానికి హాని జరగడం అనేది జరుగుతుంది అని ఈ ఉదాహరణతో పోల్చి సజ్జనుల గురించి చెప్పడం జరిగింది.